ఆంధ్రదేశంలో కొంతమంది భక్తులు ఒక శివాలయం కట్టించారు. శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకుని వెళ్ళాలని వారు ప్రయత్నించగా, వారు దాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేకపోయారు. వారు ఆశ్చర్యచకితులై ఆ విషయాన్ని పరమాచార్య స్వామి వారికి చెప్పడానికి కంచి వచ్చారు. స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి, తిరుచి దగ్గరలోని శ్రీ వైద్యనాథ శాస్త్రి అనబడే వారిని ఒకరిని తీసుకొని రావాల్సిందిగా చెప్పారు. వారు వైద్యనాథ శాస్త్రి గారి చెవిలో ఏదో చెప్పి, ఆ భక్తులకు వారిని మీతో పాటు తీసుకువెళ్ళండి అని చెప్పారు. వారి ఊరికి రాగానే శాస్త్రి గారు రోజు వారి నిత్యానుష్ఠానం తరువాత గంటల తరబడి జపం చేసేవారు. అక్కడి కొద్దిగా కలవరపడ్డారు. వాళ్ళ సమస్యను నివారించడానికి వారు ఏమీ సలహా ఇవ్వలేదు అని. శాస్త్రి గారిని ఏమీ అడగకుండా ఏమి జరుగుతుందో చూద్దామని ఊరుకుండిపోయారు. శాస్త్రి గారు ఆ ఊరు వచ్చిన 21 రోజున జపం ముగించుకొని శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకొని రావాల్సిందిగా వారికి చెప్పారు. వారు దాన్ని చాలా తేలికగా కదిలించగలిగారు. ఒక్క అడుగు కూడా ముందుకు కదిలించడానికి కూడా వీలు కానంత బరువున్న ఈ శివలింగం ఇప్పుడు దూది పింజలా చాలా తేలికగా ఉంది. ఈ అద్భుతం ఏమిటో తమకు విచారించగలరని వారు శాస్త్రి గారిని వేడుకున్నారు. శాస్త్రి గారు వారితో తనకు కూడా ఏమీ తెలియదని పరమాచార్య స్వామి వారు ఈ శివలింగం ముందు కూర్చొని 21 రోజుల పాటు పంచాక్షరి జపించమని చెప్పారని, అంతకు మించి తనకు ఏమీ తెలియదని చెప్పారు. పరమాచార్య స్వామి వారు ఈ 20వ శతాబ్దంలో కూడా పంచాక్షరి మహామంత్రం గొప్పతనాన్ని ప్రత్యక్షంగా చూపించారు. అప్పర్ కొన్ని శతాబ్దాల క్రితం చూపించినట్టుగా 63 మంది నాయనార్లలో 4 నాల్వరుగా ప్రసిద్ధులు. అందులో ఒకరైన అప్పర్ను శివద్వేషి అయిన జైనరాజు ఒక బండరాయికి కట్టి నదిలోకి తోసివేయించగా, నిత్యము పంచాక్షరి మహామంత్రమును జపించే అప్పర్ను రక్షించడానికి ఆ రాయిని నీట మునగనివ్వకుండా నీటిపైన తేల్చి రక్షించాడు పరమశివుడు. పంచాక్షరి మహామంత్రం యజుర్వేదాంతర్గతమైన రుద్రంలో వస్తుంది. నమశివాయ అనే ఆ మంత్రంలో శివ శబ్దం దాన్ని జుండు. పాప పరిహారానికి పంచాక్షరిని మించిన విద్య లేదు.